హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్‌దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, కొత్త పెన్షన్‌ల కోసం ఎదురు చూసే వారికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10,00,000 కొత్త పెన్షన్‌లయితే మంజూరు చేయబోతున్నారు. ఈ మంజూరు అనేది మనకు ఏ తేదీ నుంచి విడుదల కాబోతున్నాయి? మనం ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? మన యొక్క అర్హతలు అంటే ఎవరెవరికి ఈ పెన్షన్‌లనేవి వస్తాయి? ఎవరెవరికి రావు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. దయచేసి వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేస్తే పెన్షన్‌లకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేరుగా మీ యొక్క ఫోన్‌కైతే వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే ఆ పని అయితే చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్లను ప్రతి నెల 1వ తారీఖునే పంపిణీ అయితే చేస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖున మనకి ఏదైనా హాలిడే వస్తే దానికి ముందు రోజునైతే మనకు పంపిణీ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి మనకు వచ్చే నెలలో కొత్త పెన్షన్లు విడుదల చేయబోతున్నటువంటి తరుణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక 2 కొత్త రూల్స్‌ని కూడా అయితే రిలీజ్ చేసింది. ఈ 2 కొత్త రూల్స్‌లో మొట్టమొదటిది వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక నుంచి ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలి. ఈ నెల పెన్షన్ నేను వచ్చే నెలలో తీసుకుంటాను అని మీరు వాయిదాలు వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కొత్త రూల్ ప్రకారం ఇప్పుడు పెన్షన్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక సచివాలయం పరిధిలో ఒక 1000 మందికి పెన్షన్‌లకు సంబంధించినటువంటి అమౌంట్ రిలీజ్ చేసిందనుకోండి. ఈ 1000 మందిలో 998 మంది తీసుకున్నారు. మిగతా ఇద్దరు తీసుకోలేదనుకోండి. ఆ మిగిలినటువంటి ఇద్దరు అమౌంట్‌ని కూడా డైరెక్ట్‌గా గవర్నమెంట్‌కి ఆ సెర్ఫ్‌కి డైరెక్ట్‌గా ఆ సెర్ఫ్ సీఈఓ డైరెక్టర్ కూడా మొన్న ఈ మధ్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే 2025 నుంచి 26 వరకు ఉన్నటువంటి బకాయిలన్నిటిని కూడా వెంటనే సబ్మిట్ చేయండి అని చెప్పేసి కొంచెం సీరియస్ కూడా అయ్యారు. కాబట్టి సచివాలయం వద్ద రూపాయి మిగిలినా సరే ఆ రూపాయిని తిరిగి చెల్లించేయండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ తాజాగా తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ వల్ల చాలా మందికి ఈ యొక్క పెన్షన్ విషయంలో తెలియదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక రెండో రూల్‌కొచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్‌దారులకు ఇప్పుడు ఎవరైతే 50 ఏండ్లకే పెన్షన్ కావాలని ఎదురు చూస్తున్నారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ కేటగిరీకి సంబంధించిన వారు. సో, వీళ్ళందరికి కూడా 50 ఏండ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు కదా! దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మనకు అమలైతే చేయబోతున్నారు. సో, అమలు చేయబోతున్నటువంటి తరుణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయినటువంటి 10,00,000 మందికి కొత్త పెన్షన్‌దారులందరికీ కూడా మనకు అవకాశం అయితే కల్పించబోతున్నారు. అయితే మీరు కొన్ని ప్రూఫ్స్‌ని అయితే రెడీ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ ఖచ్చితంగా మీకు కలిగి ఉండాలి. అండ్ మీకు రేషన్ కార్డ్ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ ప్రూఫ్, వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు. సో, ఈ యొక్క 5 రకాల ప్రూఫ్స్‌ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. మనకు ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. సో, ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,00,000 మందికి పైగానే పెన్షన్‌లకి అర్హత సాధించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించి 10,00,000 కొత్త పెన్షన్‌లయితే మనకు మంజూరు చేయబోతుంది. మరో 2, 3 రోజుల్లో దీనికి సంబంధించి మనకు ఆన్‌లైన్‌లో సైట్ కూడా రిలీజ్ అవుతుంది. సో, అప్పుడు నేను మీకు ఖచ్చితంగా అయితే వీడియో చేసి తెలియజేస్తాను. కానీ మీరు ఈ లోపల ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. అప్డేట్ అనేది వచ్చిన వెంటనే లేట్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఎవరైనా సామాజిక భద్రతా పెన్షన్‌దారులుంటే సో, వాళ్ళకి అలాగే దివ్యాంగులున్నా, లేదంటే ఏదైనా వ్యాధికి సంబంధించినటువంటి పెన్షన్‌లు తీసుకున్న వారున్నా సో, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా అయితే షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా సరే వికలాంగులున్నా సరే వాళ్ళు సదరం సర్టిఫికేట్ కూడా అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో సైట్ మరో 2, 3 రోజుల్లో మనకు రిలీజ్ అయితే చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే లేట్ లేకుండా మనం ముందుగా అప్లై చేసుకున్నట్లయితే తర్వాత 10,00,000 మంది తర్వాత ఎంతమంది అప్లై చేసుకున్నా వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది 6 దశలుగా మనకు చేసి ఈ యొక్క 6 దశలలో భాగంగా ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వస్తారో వారిని మాత్రమే అర్హులుగా తీసుకొని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల 1వ తారీఖు నుంచి పెన్షన్లు అయితే వాళ్ళకి పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొన్ని ప్రూఫ్స్‌ని అయితే మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బేసిక్‌గా సామాజిక భద్రత పెన్షన్‌లలోనే మనకు రకాలున్నాయి. ఒంటరి మహిళా పెన్షన్ అనుకోండి, డైవర్స్ పేపర్స్ ఉండాలి. అలాగే వితంతు పెన్షన్ అనుకోండి, వితంతు పెన్షన్‌కొచ్చేసి భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక అదే విధంగా
ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకు దివ్యాంగుల పెన్షన్ తీసుకున్నట్లయితే వాళ్ళ సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఈ విధంగా మనకు ఒక్కొక్క పెన్షన్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రూఫ్ అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే వీటితో పాటు ఇప్పుడు ప్రెజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏండ్లకొచ్చేసి పెన్షన్ కూడా మనకు త్వరలో ప్రారంభించబోతున్నారు కాబట్టి, నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రెజెంట్ స్పౌస్ పెన్షన్స్ అయితే రన్నింగ్‌లో ఉన్నాయండి. స్పౌస్ పెన్షన్స్ అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పెన్షన్ అనేది మనకు ఆహ్, మెర్జ్ ఆప్షన్ అయితే మనకు ఎనేబుల్‌లో పెట్టారు. ఇవి 2 అయితే మనకు రన్నింగ్‌లో ఉన్నాయి. ఫర్దర్‌గా ఈ యొక్క ఆన్‌లైన్‌కి సంబంధించి కావచ్చు, పెన్షన్‌లకు సంబంధించి కావచ్చు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.